రాజకీయాల్లో అయినా, సినిమాల్లో అయినా, బిజినెస్లో అయినా మన దగ్గర ఉన్న వాటిలో ది బెస్ట్ అనుకున్న కంటెంట్ని, స్టఫ్ని, పాలసీని జనానికి కన్వే చేయాలనుకుంటాం, అడ్వర్టైజ్ చేయాలనుకుంటాం, అట్రాక్ట్ చేయాలనుకుంటాం కదా. కామనే కదా ఇది ఎక్కడైనా. కానీ ఏపీ రాజకీయాల్లో ఏంటి, చేస్తున్న ప్రకటనలు ఒక రకంగా ఉంటున్నాయి, మీడియా అప్రోచ్ అండ్ జనానికి చేరవేస్తున్న ఇష్యూస్ మాత్రం మరో రకంగా ఉంటున్నాయి. ఎందుకని నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందో తెలుసా? 6 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తున్నాము. 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలే ఇస్తాం కానీ తగ్గవు అని ప్రకటిస్తూ ఉన్నాం. కానీ మన పాలసీ కానీ, పబ్లిసిటీ కానీ, మన మీడియా అప్రోచ్ కానీ ఈ ఉద్యోగాల గురించి కాకుండా మతం గురించి ఎందుకు మాట్లాడుతుంది ఎక్కువ? కావాలంటే మీరు చూడండి, ఉద్యోగాల గురించి చేసిన ప్రకటన ఏమో ఇదిగో ఇంత చిన్నదిగా వచ్చింది. మతం గురించి చేసిన ఆరోపణలు మాత్రం చూడండి, అబ్బా ఎంత విశాలంగా, ఎంత పెద్దగా వచ్చినాయో. కారణం ఏంటి? మన దగ్గర నిజంగానే సబ్స్టాన్స్ ఉంటే గనక, అది రిజల్ట్ ఓరియంటెడ్ అయితే గనక, ఉద్యోగాలు అన్ని వచ్చేస్తూ ఉంటే గనక ఆ విషయం మీద ఎందుకు ఫోకస్ పెట్టుకోలేకపోతున్నాం మనము? కారణం ఏంటంటారు? నేను మొదట్లోనే చెప్పా కదా, రాజకీయాలైనా, సినిమా అయినా, బిజినెస్ అయినా కంటెంట్ని ఎలా రీచ్ చేస్తాం, జనానికి ప్రజల్ని ఎలా ఆకట్టుకోవాలనుకుంటాం, మన దగ్గర ఉన్న వాటిలో ది బెస్ట్ చూపించి కదా కన్వే చేయాలనుకుంటాం, కన్విన్స్ చేయాలనుకుంటాం. సినిమాల విషయమే చూడండి, టీజర్ కట్, ప్రోమో కట్ అంటూ ఉంటారు కదా. వాటిలో ఏం చూపిస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న సినిమాలో బెస్ట్ సీన్స్ను, బెస్ట్ డైలాగ్ను, హుక్ ఎలిమెంట్ను వదులుతారు బయటికి. అది సినిమా. వ్యాపారం కూడా అంతే కదా. అప్పుడెప్పుడో నిర్మా యాడ్ల దగ్గర నుంచి ఇవాళ రేపట్లో గూగుల్ జెమినై యాడ్ల వరకు అన్నిట్లోనూ ఏం కనపడతా ఉంది? హుక్ ఎలిమెంట్ ఏదో ఉంటుంది. చూడగానే ఏది అట్రాక్ట్ అవుతారు, దేనికి కనెక్ట్ అవుతారు అనే ఎలిమెంట్ని కదా చూపిస్తారు. లైక్ వైజ్ రాజకీయం కూడా. రాజకీయంలో మనం రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటే మన విధానాల వల్ల జనానికి వేలు కాదు, ఏకంగా లక్షల స్థాయిలోనే మేలు జరిగిపోతూ ఉందనుకోండి, మన పాలసీ, మన పబ్లిసిటీ, మన అప్రోచ్ అంతా దాని చుట్టూనే తిరగాలి కదా. కేవలం ప్రకటనలు మాత్రమే చేసి మన అప్రోచ్ మొత్తాన్ని మరో విధానం మీద, వివాదం మీద పెడుతున్నాం అనుకోండి, అర్థం ఏంటి? ముఖ్యమంత్రి సభలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పారు. 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి. ముందుగా ప్రకటించినట్టుగానే 20 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం 5 ఏళ్లలో, అంతకి ఒక్క ఉద్యోగం కూడా తగ్గదు, అంతకంటే ఎక్కువే ఉంటాయి అని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. చూసాం కదా, ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టాప్ ఉన్నాము, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా టాప్ ఉన్నాము అని చెప్తున్నారు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. ఇక్కడ 2 డౌట్లు. ఒకటి, 6 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తున్నారు కదా. ఇచ్చేసామని చెప్పినప్పుడు ఏ ఏ సంస్థల్లో ఇచ్చారు ఉద్యోగాలు, ఏ ఏ ప్రాంతంలో ఇచ్చారు ఉద్యోగాలు, ఎవరెవరికి ఇచ్చారు ఉద్యోగాలు లాంటి డేటాని రిలీజ్ చేయొచ్చు కదా. ఈవెంట్ నిర్వహించో లేదంటే బహిరంగ లేఖ ద్వారానో ఈ ఇష్యూలో ఇదిగో ఇంత ఉపాధి కల్పన చేసేసాము, చెప్పిన మాటకి తగ్గట్టుగా 2 ఏళ్లలోనే 6 లక్షల ఉద్యోగాలు కల్పించాము అని చెప్పొచ్చు కదా. నేను ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు అడుగుతున్నానో తెలుసా? 2 ఏళ్లలో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చుంటే గనక అది రికార్డ్ బ్రేకింగ్ ఫీట్. ఎందుకంటే మన దేశంలోనే కాదు, ఎక్కడా అన్ని ఉద్యోగాలు రావట్లే ఇవాళ రేపట్లో. ఒకవేళ మనం అవి ఇచ్చాము, అన్ని ఉద్యోగాలు కల్పించాము అని నమ్మితే, భావిస్తే, నిజమైతే ఆ వివరాలు, వాస్తవాలు రాష్ట్ర ప్రజలకి చెప్పామనుకోండి, జనానికి కొంత భరోసా వస్తుంది. మన మీద ఎదురవుతున్న ప్రశ్నలు, ఏది మన పనితీరు మీద, మన విధానాల మీద ఎదురవుతున్న ప్రశ్నలు చాలా వరకు తగ్గుతాయి. అడిగేవాళ్ళు కామ్గా ఉంటారు. 6 లక్షల ఉద్యోగాలంటే మామూలు విషయం కాదు కదా సార్. మరి ఎందుకు మనం ఆ విషయాన్ని ప్రొజెక్ట్ చేసుకోవట్లా? ఎక్కడిచ్చారో ఉద్యోగాలు ప్రకటించవచ్చుగా. ఆశ్చర్యపోతున్న వాళ్ళందరూ అవునా అని అవాక్ అవుతారు దెబ్బకి మన వాస్తవాలను చూపిస్తే. అలా ఎందుకు చూపించలేకపోతున్నాము, ఎందుకు చెప్పలేకపోతున్నాము? ఎనీ రీజన్? ఇదేమన్నా గుప్తదానాలు అంటారు చూసారా, అలాగా గుట్టుగా ఇచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ. ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే మనం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాము, ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నాం కదా ఆల్రెడీ, వాళ్ళందరూ చెప్పుకోవడానికి ఇష్టపడలేదా? సిగ్గరి స్వభావాల వాళ్ళంతా ఇంట్రావర్ట్సా? లేదంటే మనం పబ్లిసిటీని చాలా తేలిగ్గా తీసుకుంటాం, పబ్లిసిటీ అంటే మనకి క్రేజు మోజు లేకనా? ఎందుకని చెప్పట్లేదు? ఆ 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో? ఇది ఒక క్వశ్చన్. రెండోది, అప్పట్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు కదా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రికార్డులు బద్దలు కొట్టడం వల్ల ఫ్రంట్ పేజ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాము అని చెప్పుకోవడం వల్ల ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి ఏపీలో, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. నిన్నో మొన్న నేను చూస్తే స్టార్టప్స్లోను మిగతా విషయాల్లోనూ ఏపీ సౌత్లో మిగతా రాష్ట్రాలన్నిటితోనూ పోలిస్తే 20%, 25%లో కూడా లేదు. ఇదిగో ఈ మ్యాప్లో వివరాలు ఉన్నాయి చూడండి.
తీరా చూడబోతే మనమేమో దేశంలో వస్తున్న పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయి అని చెప్తాం. యాజ్ ఆన్ టుడే మనం స్టార్టప్స్ విషయంలోనే ఇంత వెనకబడి ఉన్నామంటే ఇండస్ట్రియలైజేషన్లోను ఇన్వెస్ట్మెంట్ విషయంలోనే ఇంకెక్కడ ఉండుంటాము? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నిజంగానే టాప్ చేశాం మనము అని అనుకుందాం. దానివల్ల రాష్ట్రానికి ఏం ఒరిగింది అంటే స్పెసిఫిక్ గా సమాధానం చెప్పడానికి, రుజువు చూపించడానికి క్షేత్రస్థాయి ట్రాన్స్ఫర్మేషన్ మన దగ్గర ఎక్కడ జరిగింది? ఎప్పుడో 2005-6 టైంలో నేను ఈనాడు సంస్థలో ఉండగా స్పెషల్ ఫోకస్లు అంటారు, 7-8 నిమిషాలు 10 నిమిషాలు స్టోరీలు నేను ఇచ్చిన జ్ఞాపకం. శ్రీ సిటీలో అపాచీ కంపెనీ వచ్చింది, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని ఎప్పుడు ఇయర్ కూడా చెప్తున్నా చూడండి. 2006 ఆ టైంలో ఆ శ్రీ సిటీనే పట్టుకుని ఇప్పటి వరకు అక్కడే వచ్చినాయి అని చెప్పకండి దయచేసి. కొత్తగా ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ చేశాము అనేది ఒక పాయింట్. మరి ఈ 2 క్వశ్చన్స్కి 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి అనేది ఒకటి, రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదంటే ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఎక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అనేది చూపించగలిగితే కనుక చాలా మందికి ధైర్యం దొరుకుతుంది. అందుకని అడుగుతున్నా. ఇందులో వేరే రకమైన థాట్ ఏమీ లేదు, మీకు అర్థమవుతుంది కదా. మనమేమో 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్తాము. మనల్ని సపోర్ట్ చేసే మీడియా మన పబ్లిసిటీని, మన పాజిటివ్ ప్రొజెక్షన్ని శ్వాసించే మీడియా దాన్ని చాలా చిన్న ఐటమ్గా రాసింది. వేరాజ్ ఇదిగో చూడండి, జనం ఉలిక్కిపడేలాగా, ఆలోచన ఉన్న వాళ్ళు చిన్నబుచ్చుకునేలాగా, మత ఆధారితంగా మన పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని, చేస్తున్న ఆరోపణల్ని చూడండి ఎంత పెద్ద ఐటమ్గా ఇచ్చారో. ఎందుకని? కారణం ఏంటి? నేను మొదట్లోనే అన్నా కదా, మన విధానాల్లో రిజల్ట్ ఓరియంటేషన్ ఉంటే గనక, జనానికి ప్రయోజనం జరుగుతూ ఉంటే గనక ఆ ఇష్యూని కదా జనంలోకి తీసుకెళ్ళాలి, పబ్లిసైజ్ చేయాలి. అది చేయకుండా ఇలా మతపరమైన ఎజెండాని తీసుకొస్తున్నామంటే ఉద్దేశం ఏంటి? కేవలం ఉద్యోగాలు, ఉపాధి లాంటి ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయా? జనం మాట్లాడుకోవడానికి, రాజకీయంగా మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, అపోజ్ చేసేవాళ్ళు అనే పోలరైజేషన్ టాక్టికల్గా తీసుకురావడం కోసం ఇదిగో ఇంత పెద్ద పెద్ద వార్తలు మత ఆధారితమైనవి వస్తూ ఉన్నాయా అనే డౌట్ ఎవరికైనా వస్తుంది కదా. మరి ఈ డౌట్కి సమాధానం ఏంటి? ప్రభుత్వం ఇలాంటి ఇష్యూస్ మీద దృష్టి పెడితే బెటర్. 6 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారో ప్రకటించారనుకోండి, ఆధారాలు చూపించారనుకోండి, దెబ్బకి గమ్మునుంటారు అందరూ. అబ్బా ఈ ప్రభుత్వం వల్ల నిజంగా సంపద సృష్టి జరిగిపోతుంది, ఇన్ని ఉద్యోగాలు వచ్చేసినాయి అని తేరుకుంటారు, తెలుసుకుంటారు, ధైర్యంగా ఉంటారు. అలా కాకుండా మనం ఓన్లీ ప్రకటన మాత్రమే చేసి మత ఆధారితమైన విషయాలని మన మీడియా ఇలా ప్రొజెక్ట్ చేస్తూ ఉంది, ఫోకస్ చేసి హైలైట్ చేసి లేపి వదులుతూ ఉందనుకోండి, అవి ప్రకటనలు మాత్రమేనా? మన పాలసీ మొత్తం, మన ఆలోచన, రాజకీయం మొత్తం ఇదిగో వీటి మీద డిపెండ్ అయి ఉన్నాయా? అందుకోసమే ఇంత పెద్ద వార్తలు వస్తున్నాయా మత ఆధారితంగా అని అనిపించవచ్చు ఆలోచన గల వాళ్ళకి, తెలివైన వాళ్ళకి, రాష్ట్రం మీద నిజంగా అభిమానం, మక్కువ ఉన్న వాళ్ళకి. అవునా కదా? నేను చెప్పిన దాంట్లో రేషనల్ ఉందా లేదా మీరు చెప్పండి. ప్రకటనలేమో భారీ స్థాయిలో ఉంటున్నాయి, లక్షల ఉద్యోగాలు అంటున్నారు. పాలసీ, అప్రోచ్, పబ్లిసిటీ చూస్తేనేమో మొత్తం మీద జరుగుతూ ఉంది. ఈ రెండిట్లో ఏది నిజమని నమ్మాలి? ఏపీలో కనిపిస్తున్నది ఏది, ప్రకటనలకే పరిమితం అవుతున్నది ఏది? మీరు చెప్పండి. కామెంట్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండేలాగా చూసుకుందాం. విషయం గురించి మాట్లాడితే రాష్ట్రానికి, భవిష్యత్తుకి బాటలు పరిచిన వాళ్ళు అవుతాం, మేలు చేసిన వాళ్ళు అవుతాం. కీ టాక్స్ ఆలోచనలకు వేదిక.